సూపర్ గా అనిపించింది అన్న నాకైతే. పవన్ అన్న ఎంట్రీ ఎలా అనిపించింది సార్ మీకు? సూపర్ గా అనిపించింది అన్న. హైలైట్ అసలు. గూస్ బంప్స్ వచ్చాయా మరి చూస్తుంటే? గూస్ బంప్స్ వచ్చారా చాలా. అన్న పవన్ అన్న మీసం తిప్పి తొడగొట్టే సీన్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అన్న. అరాచకం ఇంకా సృష్టించాడని కావచ్చా? సో పవన్ అన్న బీజిఎంస్ గానీ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగా అనిపించారు. ఓకే గూస్ బంప్స్ వస్తున్నాయి, హైలైట్ మళ్ళీ మామూలు కాదు, సూపర్. మళ్ళీ చంపేశారు అసలు సూపర్. పవన్ అన్న ఎంట్రీ ఎలా అనిపించింది సార్? పవర్ అని అసలు చెప్పవసరం లేదు, చూస్తేనే చెప్తున్నా భూకంప్స్ వస్తున్నాయి. హై వోల్టేజ్ పవర్ తో వచ్చిండ పవన్ అన్న. హై వోల్టేజ్ కాదు, ఓవర్ వోల్టేజ్ సూపర్. ఇంకా మాట్లాడకూడదు, ఇంకా హైలైట్. స్క్రీన్లు చినిగిపోతున్నాయా మరి? ఖచ్చితంగా స్క్రీన్ చినిగిపోవడం కాదు, మొత్తం పగిలిపోతాయి. హైలైట్. పవన్ అన్న ఎంట్రీ ఎలా ఉంది బ్రో? సూపర్ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అసలు చెప్తున్నా సూపర్ అంటే సూపర్. ఇంకా ఒక్కొక్క షాట్ చూస్తే గోస్ బంప్స్ వచ్చినాయి బ్రో. పవన్ అన్న ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మూవీ బీజిఎంస్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ ఎలివేషన్. ప్రతి ఒక్క షాట్ ఆయన డైలాగ్ ఉంది, మన పులి ఆయన కళ్ళల్లో వెనకాల వస్తుంటే సార్ ఆ రియల్ పులి, ఆ పులి కానీ ఈయన కళ్ళల్లో చూస్తుంటే మ్యాజిక్ కనిపిస్తుంది మనకి. చార్మినార్ దగ్గర ఫైట్ సూపర్ బ్రో, సూపర్ ఎక్సలెంట్. ఒక్కొక్క షాట్ అసలు అది చార్మినార్ నిజంగా సెట్టింగ్ అంటే ఎవరు నమ్మడు బ్రో. అసలు రియల్ గా తీసారేమో అనుకున్నాం మేమైతే. ఆ డైరెక్టర్ మన ప్రొడ్యూసర్ గారు చెప్పేదాకా మన సెట్టింగ్ అని తెలియదు మాకు కూడా. నిజంగా ఎక్కడ తీసారు, కుస్తీ ఫైట్ ఎట్లా అనిపించింది? సూపర్ బ్రో. ఒక్కొక్కటి ఇక్కడ ప్రతి షాట్ కూడా చాలా ఎక్సలెంట్ గా తీశారు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ లో ఆయన రాజకీయం చూసుకుంటూ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉంటూ ఇలా నిజంగా సినిమా తీసారంటే ఎంత ఆయన ఎఫెక్ట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఆయన ఇలాగా ఎవరు చేయలేరు బ్రో, ఏ హీరో కూడా. సూపర్ బ్రో, సూపర్. ప్రతి షాట్ కూడా గోస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన అసలు ఏమండి బాబు, డే 1 కలెక్షన్ అంతా హరహర వీరమల్లు. ఏమీ లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు హరహర వీరమల్లు. చెప్పాలంటే చాలా చింపేషం. తెంగిపోతాయా బ్రో? ఒకసారి ఇగో పుష్ప రికార్డులు మావాడికి ఎంట్రీ అన్న అదేనా అదేనా ప్రతి సీన్ ప్రతి షాట్ అన్ని వేరే లెవెల్ ఇచ్చేస్తున్నారు. హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ హిట్. మొత్తం వేరే లెవెల్ చేసిండు మొత్తం. మరి కాదన్న, అరగమంటే దాన్ని మించి ఉండే చూడన్నా నువ్వు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, అంత బాగా తీసిండు డైరెక్టర్. గూస్ బంప్స్ డబ్బులు వచ్చాయన్న మాకు అనుకుని చెప్పా కదా బ్రో, దానికి మించుకుంటుందని చెప్పా కదా బ్రో. సినిమా బ్లాక్ బస్టర్ అండి. పవన్ అన్న ఎంట్రీ ఎలా అనిపించింది సార్ మీకు? పవన్ అన్న ఎంట్రీ గూస్ బంప్స్ అండి. అది చూస్తానే హిస్టారికల్ మూవీ. ఈ స్టోరీ కాన్సెప్ట్ మంచి స్టోరీని ఎంచుకున్నారు. చార్మినార్ ఫైట్ సీన్స్ కానీ చార్మినార్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి సార్ మీకు? చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. కీరవాణి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్స్ గానీ ఒక్కొక్క సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయంటారు చాలా మంది. సో మీకు ఎలా అనిపించింది? మాకు కూడా అంటే కొత్తగా ఉందండి, కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. అలా ప్రతి సీన్ ప్రతి షాట్ చూస్తుంటే ఆయన పడ్డ కష్టం కానీ ఆయన పడ్డ హార్డ్ వర్క్ కానీ మొత్తం తెలుస్తా ఉంది ప్రతి సీన్ లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. కీరవాణి గారు చాలా బాగా కంపోజ్ చేశారు. ఒక బాహుబలి రేంజ్ కన్నా మించి ఉంటదని అనుకుంటున్నాం. సినిమా హిట్ అనుకుంటున్నారు సార్ మీరు? విజువల్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంక చెప్పాల్సిన లేదు, ఎందుకంటే ఆయన ప్రతి సీన్ కనబడితే చాలు ఒక రెస్పాన్స్ గానీ ఒక ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేసుకునే విధంగా ఉంటది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ అన్ని బద్దలు కొట్టి పుష్ప 2 కాదు ఏ ట్రైలర్ కి రాననే వ్యూస్ వచ్చినాయి. ఆల్ టైమ్ రికార్డు. పవన్ అన్న ఎంట్రీ ఎలా అనిపించింది సార్ మీకు? హై వోల్టేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో చూస్తామని మేము అనుకోలే. ఏం రత్నం గారు ఏదో సినిమా బజ్ లేదు, అదే ఎలా ఉన్నాయి మీకు? విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, విజువల్ ట్రీస్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు అనేటోళ్ళకి మీరు 9ంటికి దింపినట్టేనా మీరు? రాడ్ 100,000 mm రాడ్ దింపుతాం ఖచ్చితంగా. ఇప్పుడు బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫంటాస్టిక్ ఉంది అన్న. పవన్ కళ్యాణ్ ముందు అన్ని తేలిపోయినాయి అన్న. పవన్ కళ్యాణ్ కళ్ళని చూస్తేనే
సాలిడ్ ఉంటాయి. అన్న మిజం ఎలా ఉంది? సూపర్ బ్రో, మూవీ చూస్తున్నా ఎంత అసలు మెంటల్ వచ్చిపోతుంది, కోమలకు వెళ్ళిపోవాల్సిందే. సూపర్. మళ్ళీ ఎలా అనిపించింది పవన్ ఎంట్రీ? ఎంట్రీ కాదు, మామూలు ఎంట్రీ కాదు అయితే. అసలు మూవీ థియేటర్లు అన్ని పగిలిపోతాయి అసలుకి, అలా ఉంటాయి. ఎలా అనిపించాయి? సూపర్. ఏక మళ్ళీ ఇంకా మాట్లాడకూడదు ఇంకా అసలు. సీన్స్ అని ఎలా అనిపించాయి? హైలైటింగ్ సూపర్ సూపర్ అంటే మామూలు కాదు. ఇంకా పవన్ అన్న మిసం తిప్పి తొడగొట్టే సీన్ ఎలా అనిపించింది? ఎలా అనిపించి సూపర్. ఇంకా అసలుకి టోటల్ గా పగిలిపోయింది ఇంకా థియేటర్ లో. హైలైట్. ఓకే బ్రో.